సర్పంచ్ గారు, పూజారి గారు, క్షత్రియుడు విల్లు ఎక్కడికి వెళ్లారు? క్షేత్రపురంలో ఇంతవరకు ఎవరికీ తెలియదు. పచ్చని ప్రకృతి చూస్తుంటే మనిషి కాదు, మనసే ఊపిరి పీలుస్తోంది అనిపిస్తోంది. చెట్టు ఒక్కటి నీడిస్తే మనిషి రక్షణ, కానీ మనిషి ఒక్క నిర్ణయం వేల చెట్ల ప్రాణం తీస్తుంది. ఈ పూలు చూస్తున్నావా? మాటలు రావు, కానీ మనసుకు వేల సందేశాలు పంపుతాయి. చెట్టు ఎదగటానికి సంవత్సరాలు, కానీ నరికేయటానికి నిమిషమే. ఇదే మనిషి అహంకారం. ఈ ప్రకృతి పండ్లు ఇస్తుంది, నీడ ఇస్తుంది, గాలి ఇస్తుంది, కానీ మనిషి ఇచ్చేది ప్లాస్టిక్, పొగ, కాలుష్యం. మట్టితో పుట్టాం, మట్టిలో కలుస్తాం, మధ్యలో ప్రకృతిని నాశనం చేయటంలో ఏమి గెలుస్తాం? జీవితంలో సిగ్నలు ఎరుపు, పచ్చ, పసుపు ఉంటాయి, కానీ ప్రకృతి మాత్రం ఎల్లప్పుడూ పచ్చగానే ఉండాలి. ఈ చెయ్యి ఒక్కటి చెట్టును నాటితే భవిష్యత్తులో నీడ మాత్రమే కాదు, ఆశ కూడా పెరుగుతుంది. మనిషికి కోపం ఉంటే విధ్వంసం, ప్రకృతికి కోపం వస్తే ప్రళయం. అది ఎల్లప్పుడూ పెద్దదే. ప్రకృతిని కాపాడటం అంటే పెద్ద పని కాదు, చిన్న చిన్న మంచి నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే. ఎవరు? పేరు పవన్, నేను వర్ధన్ ఫ్రెండ్. తాత గుర్తుందా? నువ్వు ఏమి చేస్తున్నావ్? నాన్నకు సహాయం చేస్తుంటాను. రోజు ఎక్కడికి వెళ్లారు? నా దుకాణానికి. మీకోసం పప్పు, ఉల్లిపాయలు తీసా. ఎప్పుడు ఇలా చూసుకోలేదు. మీకు చిరుకు నవ్వే చెప్పడం నా పనే. శుభ్రంగా లేదు, సహాయం చేయగలవా? ఒక వాక్యూమ్ పెట్టి ప్లాంట్స్కు నీరు ఇస్తాను. ఈ పుళ్ళు కూడా ఫిర్యాదు చేస్తుంటాయి. వాటినే మొదట వైశాల్సిన వారిని చూస్తా. నీకు ఏమొక కొత్త హాబీ ఉందా? చిన్న గార్డెన్ పెంచాను, టమాటాలు వచ్చేస్తున్నాయి. వాటిని వండితే నేను రుచి చూసేను. మీ అభిప్రాయం నాకు రుచి చెప్పు. శిక్షల వాలంటీర్గా చదువుతున్నావా? బడి పెరగడానికి మరింత శ్రమిస్తా. ఇంట్లో గ్రంథాలయం తెరవాలి అంటున్నా. స్టోరీలు చదివిస్తాను ప్రతిరా. ఇంతకీ వర్ధన్ ఎక్కడా? సిగ్నల్ లేదు, అడవి మధ్యలో ఒంటరిగా వెళ్ళిపోయాడు అనిపిస్తుంది. ఇక వర్ధన్ ఒక ఆలోచనలో ఉన్నాడు. ప్రకృతిని చూడడానికి వెళ్ళాడు, వస్తాడు ఉండు. అడవి నిండా నిశ్శబ్దం తాత. ఒక్కోసారి ఇలా నిశ్శబ్దంలో మనసే కేకలు వేస్తున్నట్టు ఉంటుంది. అడవి మహిమరా పవన్, మనలోని నిజమైన భావాలు బయటకు రావడానికి ఇక్కడే దారి దొరుకుతుంది. తాత, ఇంత అందమైన చెట్లు, గాలి, పక్షుల శబ్దం చూస్తుంటే నగరంలో ఎన్ని రోజులు ఉన్నామో అర్థమే కాదు. మనిషికి ప్రకృతికి ఉన్న బంధం కేవలం చూసేది కాదురా, మనసుకు ఊపిరి కూడా ఇక్కడే దొరుకుతుంది. వర్ధన్ కూడా ఏదో ఆలోచనతో వెళ్ళాడు. ఈ అడవి అతనికి ఏ ప్రశ్నకు సమాధానం ఇస్తుందో తెలియదు. సమాధానాలు మనలోనే ఉంటాయి బాబు. అడవి పని మనసు శాంతి ఇవ్వడం, ఆ శాంతిలో సమాధానం తానే బయటకు వస్తుంది. తాత, ఇక్కడ నిలబడి ఉండగానే నాకు ఒక స్పష్టత వచ్చింది. జీవితంలో పరుగులు పెట్టడం మాత్రమే కాదు, ఆగి చూడడం కూడా ఎంతో అవసరం. ఈ జీవితం రా పవన్, సిగ్నల్ పోయినా పర్వాలేదు, మనసుకు సిగ్నల్ వచ్చినంత వరకు ఈ ప్రకృతి మనకి తోడుగా ఉంటుంది.
ఇంటికి వెళ్లిన విషయానికి సర్పంచ్ గారికి తెలిసిపోయింది. నేను ఒకటి చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. ఎంత వెతికినా నిధి దొరకలేదు. దొరకని దాంట్లో నా అదృష్టం నీడ కూడా లేదన్నట్టుంది. కానీ వెతికెట్టే ఉంటా. నిధి నన్ను దాచుకుంటే నేనే దానికి దుర్భేద్యుడిని. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ ఒక సంగతి మాత్రం నిజం, నన్ను ఆపగలిగేది నేనే తప్ప ఇంకెవరూ కాదు. ఆకలి కడుపులో కాదు, ఆశలో మండుతోంది. నిధి దొరకకపోతే నేను ఆగిపోను, కానీ దొరికితే ప్రపంచమే ఆగిపోతుంది. ఎన్ని అడుగులు వేసినా దారి కనబడటం లేదు. కానీ దారి కనిపించకపోతే నేనే దారిని సృష్టిస్తా. నిశ్శబ్దం నాకు భయం కాదు. నా అడుగులకు ముందే విరిగిపోయే అడ్డంకులు ఏవో నాకు చెప్పే సంకేతం. నిధి దొరుకుతుందా లేదా ఆ సమాధానం కాలం చేతిలో ఉందేమో. కానీ కాలాన్ని మార్చే ధైర్యం నా చేతుల్లో ఉంది. అడ్డన్నా లేస్తా, ఓడిన అన్నా పోరాడుతా. ఎందుకంటే గెలవడం కాదు, నన్ను నిరూపించుకోవడమే నా ప్రయాణం. ప్రపంచం నన్ను నెట్టేస్తుంది, నేను మాత్రం ప్రపంచాన్ని తట్టుకుని ముందుకు లాగేస్తా. గాలి కూడా నా మీద నవ్వుతోంది. నువ్వేమి వెతుకుతున్నావురా అన్నట్టుగా. ఏమైనా సరే, ఎక్కడైనా సరే. దీనితో మీకు ఏమర్థమైంది? సర్పంచ్ ఎవరితోనో చెప్తే వాళ్లను కూడా పట్టుకోండి. సర్పంచ్ గారు ఊరిలో పంచాయతీ పెట్టుకున్న తర్వాత గారు రేపు ఈ ఊరిలో పంచాయతీ జరగబోతుంది. పంచాయతీ జరుగుతుందా? పంచాయతీ జరిగే లోపే నువ్వు అందరి కోసం ప్రసాదం తీసుకుని రావాలి పూజారి గారు. ఈ అందరి కోసం ప్రసాదం తీసుకొస్తా సర్పంచ్ గారు. ఇంతకీ ఎందుకు పంచాయతీ పెడుతున్నారు? ఊరిలో రైతుల పండించిన పండ్లు, కాయలు, ధాన్యాన్ని ఎవరు ఎత్తుకెళ్తున్నారు? బాగా ఉండే కదా మన ఊరిలో, ఇప్పుడు ఏమైందబ్బా? మీకోసమే పూజారి గారు పంచాయతీ. ఒకడిని పంపిస్తాను, వాడు మీకు సహాయం చేయగలడా అని నా ఉద్దేశం. దీన్ని మనమే కాపాడుకోవాలి, అంతే కదా. ఆడుకోవడం మాత్రమే కాదు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరు అలా లేరు. పూజారి గారితో మాట్లాడిన తరువాత సర్పంచ్ రాత్రి తానా స్నేహితులతో కలిసి మన ఊరికి వచ్చినది ఎవరు వాళ్లను పట్టుకోవాలి వెతుకుతున్న సమయంలో ఒక పెద్ద పులి రావటంతో అందరూ పారిపోయారు. కాని సర్పంచ్ కదా ఒక్కడే ఎవరిని పట్టుకోవాలి అనుకున్నాడో వల్ల చేతికి దొరికిపోయాడు. ఇది ఎవరికీ తెలీదు.
ఎవరు మీరు? ఏం కావాలి మీకు? మేము ఎవరనేది నీకు అనవసరం. ఈడవిలో నీది ఎక్కడుందో చెప్పు. ఏమో, నాకు ఏమీ తెలియదు. మరి నువ్వు ఈ అడవిలోకి ఎందుకు వెళ్తున్నా? ఇక్కడ అందమైన పూలు చాలా ఉన్నాయి, అందుకే ఈ అడవుల్లోకి వెళ్తున్నా. పూల కోసం నువ్వు ఇంత దూరం వచ్చావంటే నాకు ఎందుకు అనుమానంగా ఉంది. నాకు తెలిసి ఇక్కడ దగ్గర్లో ఒక దేవాలయం ఉందా అని నాకు అనిపిస్తుంది. చెప్పు, ఎక్కడ ఉందో. అవునా? మీరు ఏ దారిలో వచ్చారు? ఆ దారిలో వెనక్కు వెళ్ళండి. ఏంట్రా నాకే సమాధానం చెబుతున్నా? రే, వీడు నీది ఎక్కడుందో చెప్పేదాకా వదిలిపెట్టకండి, బాగా కొట్టండి. వెన్నెల. నమస్కారం క్షత్రియుడు. ఏంటండి ఇలా వచ్చారు? మీకు ఒక్కటి చెప్పుదామని వచ్చాను. ఏంటో చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కాలేదు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో అది అనవసరం. నువ్వు నీకోసం ఏ నిర్ణయం తీసుకుపోతున్నావో అది చెప్పు చాలు. తోడన్ను గుప్పులుగా వచ్చిన సింహం సింగల్గానే వేటాడుతుంది. తోడళ్లను ఏం చేయాలి? మా నాన్న పూజారి గారు కనిపించారు. నా మనసులో హృదయం దయమలిచినే వేళలో నీ చిరునవ్వే ఔషధం, నీ మాటలే ఆశయం. శరణారిలోనైనా పొద్దు కిరణాలని పంచత, గుండెలోన చిన్న దీపం గంటలని వెలిగిస్తా. మనసై మంచు కరిగినా నీ కోసం నిలిచేస్తా. ప్రాణాలు గాలిలాగా నీ పక్కనే తిరిగేస్తా. నా మనసులో హృదయం దయమలిచినే వేళలో నీ చిరునవ్వే ఔషధం, నీ మాటలే ఆశయం. నా మనసులో హృదయం దయమలిచినే వేళలో నీ చూపే ఒక్క క్షణం, జీవితమే కొత్త రాగం. దూరమైన రోజుల్లో నీ ఊసులే నా ధైర్యం. చీకటైన వేళల్లో నీ ఛాయలే ఓ గేయం. పడిపోతే లేవబెట్టి నడిపే నువ్వే నమ్మకం. నీ కోసం పోరాడతా, నా రక్తంలో ప్రేమకం. నా మనసులో హృదయం దయమలిచినే వేళలో నీ చిరునవ్వే ఔషధం, నీ మాటలే ఆశయం. ముగింపు ఈ హృదయం నీకే రాసిన పాదం. దయతోనే నడవాలి మన ప్రయాణం. ముగింపు ఈ హృదయం నీకే రాసిన పాదం. దయతోనే నడవాలి మన ప్రయాణం.
షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలౌ చేసుకోండి.